మరణం లేని మీరు, యూ ఫర్ ఎవర్ అనే ఈ పుస్తకాన్ని రచించినది ట్యూస్డే లోబ్సాంగ్ రాంప. తెలుగులోకి అనువాదం చేసినవారు పి.జి. రామ్మోహన్ గారు. ఈ 24వ భాగంలో 16వ అధ్యాయమైన భయం గురించి తెలుసుకుందాం. మళ్ళీ మనం అటక మీదే కలుసుకున్నాం కదా. ఈ అటకను మేము కొంత శుభ్రపరిచి కొన్ని కొత్త విషయాలను గుర్తించాము. మీకు కలిగే కొన్ని అనుమానాలను ఈ విషయాలు తీరుస్తాయి. ముందుగా ఈ విషయాన్ని చూడండి. కొంతకాలం క్రితం మాకు వచ్చిన ఒక ఉత్తరం ఇది. ఇందులో ఏం ఉందంటే, మీకు చదివి వినిపించనా? భయం గురించి మీరు ఎంతో వ్రాశారు. ఒక్క భయానికి తప్ప మరే విషయం గురించి భయపడక్కర్లేదని వ్రాశారు. మీ జవాబులో భయం వలనే నేను అభివృద్ధి చెందలేకపోతున్నాను అని వ్రాశారు. నేను వెనకబడిపోతున్నాను అని వ్రాశారు. నేను భయపడుతున్నట్లు నాకు అనిపించడం లేదు. నేను భయపడడం లేదని అనుకుంటున్నాను. మరైతే ఇలా ఎందుకు జరుగుతోంది? నిజమే, ఇది ఒక ఉత్సాహాన్ని రేకెత్తించే సమస్యే. భయపడడం వల్లే ఒక వ్యక్తి అభివృద్ధి సాధించలేడు. ఈ విషయం గురించి బాగా పరిశీలన చేద్దామా? కాసేపు కూర్చోండి, మనం భయం గురించి మాట్లాడుకుందాం. మనందరికీ కొన్ని భయాలు ఉంటాయి. కొందరికి చీకటంటే భయం, కొందరికి సాలెపురుగంటే భయం. అంటే చేతనా వ్యవస్థలో ఉన్న మనస్సు జ్ఞాపకాలలో ఈ భయం గురించిన జ్ఞాపకం స్పష్టంగా గోచరమవుతూ ఉంటుంది. సరే, ఇక్కడ ఒక క్షణం 10వ వంతు మాత్రమే. మిగిలిన 9 వంతుల అచేతన వ్యవస్థలోని మన మనస్సు గురించి దీన్నే మనం అంటూ ఉంటాం. ఈ అచేతన వ్యవస్థలో భయం ఉంటే ఏం జరుగుతూ ఉంటుంది? ఇలాంటి భయాలు మామూలుగా మీ దృష్టికి రావు. కొన్ని పనులను మనం ఎవరో బలవంత పెడుతున్నట్లు అనిపించి చేస్తూ ఉంటాం. అలాగే కొన్ని పనులను జరగనీయకుండా ఎవరో బలవంతంగా ఆపుతున్నట్లు అనిపించి చెయ్యం. మనం ఎందుకు కొన్ని పనులు చెయ్యమో మనకు తెలియదు. మనకు ఏది పైన కనిపించదు. ఓ సైకాలజిస్ట్ అంటే మనస్తత్వవేత్త వద్దకు వెళితే ఆయన మనల్ని ఓ శయ్య మీద సుఖంగా పడుకోబెట్టి నెమ్మదిగా ప్రశ్నిస్తూ మన భయాలకి అంతర్లీనంగా మన అచేతన మనస్సులో దాగి ఉన్న కారణాన్ని బయటికి లాగుతాడు. ఈ కారణం మన బాల్యంలో జరిగిన ఒక సంఘటన వల్ల ఏర్పడి ఉండవచ్చు. మామూలుగా పైన ఉన్న మన జ్ఞాపకాల చైతన్యంలోనికి ఈ భయాలు అందవు. చెదలు ఒక కర్రని లోపల నుంచే తొలిచేటట్లు మన అచేతన వ్యవస్థలో దాగి ఉన్న భయాలు మనల్ని లోపల నుంచి తొలిచేస్తూ ఉంటాయి. పైకి మామూలుగా బాగానే ఉన్నట్లు కనిపించే ఈ భవనం ఓ రోజు ఉన్నట్లుండి కూలిపోతుంది. అప్పుడు గాని మనకు చెదలు కనిపించవు. మనలోని భయాలు కూడా సరిగ్గా ఇలాగే ఉంటాయి. మనం మన మనస్సులోని అంతర్లీనంగా ఉన్న భయాన్ని గుర్తించకపోయినా అది మన మనస్సుల్లో ఉండి తీక్షణంగా పనిచేస్తూనే ఉంటాయి. అక్కడ ఈ భయాలు దాక్కుని ఉన్నట్లు మనకు తెలియదు. కనుక ఏమీ చేయలేని నిస్సహాయ స్థితిలో ఉంటాం. మన జీవిత కాలమంతా మన ప్రవర్తనను నిర్దేశించే అనేక ప్రేరణలు జరుగుతూనే ఉంటాయి. ఒక వ్యక్తి క్రైస్తవుడిగా జన్మిస్తే అతడికి కొన్ని పనులు చేయకూడదు అని బోధిస్తారు. మరి కొన్ని పనులు పూర్తిగా నిషేధించబడతాయి. కానీ ఇంకో మతం వాళ్ళకి అలాంటి నిషేధాలు ఉండకపోవచ్చు. అందువల్ల అలాంటి పనులను చేస్తున్న సందర్భాలలో మనం మన జాతి చరిత్ర గురించి, వంశ చరిత్ర గురించి కూడా తెలుసుకోవాల్సి వస్తుంది. దెయ్యం అనేదేదైనా కనిపిస్తుందేమోననే భయం మీకు ఉందా? ఎందుకు ఉంది? మీ వెంకాయమ్మ అత్తయ్య బ్రతికున్నప్పుడు మిమ్మల్ని ఎంతో ప్రేమిస్తూ ఉండేది కదా. ఆమె మరణించి ఉత్తమ లోకాల్లోకి వెళ్లిన తరువాత కూడా మిమ్మల్ని ప్రేమిస్తూ ఉందనుకోవడానికి ఏ ఆధారాలు ఉన్నాయి మీకు? అలాంటప్పుడు వెంకాయమ్మ అత్తయ్య దెయ్యాన్ని చూసి మీకెందుకు భయం? ఓ దెయ్యం ఎలా ఉంటుందో మనకసలు తెలియదు కనుకనే ఈ భయాలు. దెయ్యాలు ఉండవని మన మతం చెప్పవచ్చు. లేకపోతే మీరు ఓ సన్నాసిగానో, సన్నాసిగారి స్నేహితుడిగానో, లేక మరొకరుగా ఉంటే తప్ప అలాంటి దెయ్యాలు ఏవీ మీకు కనిపించవని మీ మతం మీకు నేర్పిస్తూ ఉండడం వల్లే మీకు ఇలాంటి భయాలు కలుగుతూ ఉండవచ్చు. మనకు అర్థం కాని విషయాల గురించి మనం భయపడతాం. మనకు పాస్పోర్ట్లు, భాషా సమస్యలు ఉండకపోతే ఇన్ని యుద్ధాలు జరగవేమోననిపిస్తుంది. మీరు కూడా ఆలోచించి చూడండి. ఎందుకంటే రష్యన్లంటే మనకు భయం, టర్కీ వాళ్లంటే మనకు భయం, ఆఫ్ఘన్లంటే మనకు భయం, ఇంకొకళ్ళంటే మనకు భయం. ఎందుకంటే
వాళ్ళు మనకు అర్థం కారు కనుక. మనం ఏం చేస్తే వాళ్ళు మండిపడతారో, కోపం వస్తే వాళ్ళు ఎలా ప్రవర్తిస్తారో మనకు తెలియదు కనుకని ఈ భయాలన్నీ. భయం అనేది ఒక ఘోరమైన వస్తువు. అది ఒక జబ్బు. అది ఒక పీడ. మన తెలివిని అది హరింపచేస్తుంది. మనకు ఓ విషయం గురించి కొన్ని అభ్యంతరాలు ఉన్నట్లయితే మనం లోతుకు వెళ్లి ఆ అభ్యంతరాలు ఉండడానికి కారణమేమిటో తరచి తెలుసుకోవాలి. ఉదాహరణకు, కొన్ని మతాలు పునర్జన్మలు ఉండవు అని చెబుతాయి. ఎందువల్ల? స్పష్టంగా కనిపించే ఒక కారణమిది. పూర్వకాలంలో మతాధికారులు నిరంకుశంగా తమ పెత్తనాన్ని చెలాయిస్తూ ఉండేవారు. అందరినీ భయపెట్టి పనులు చేయించుకునేవారు. అంతులేని నరకయాతన గురించి చెప్పి భయపెట్టేవారు. ఈ జన్మే సార్థకం చేసుకోవాలని, ఇంకో జన్మ ఉండదని ప్రజలను మభ్యపెడుతూ ఉండేవారు. పునర్జన్మ గురించి వాళ్లకు తెలిస్తే సరిగ్గా పనులు చేయలేరేమోనని ఈ మతాధికారుల భయం. మరో జన్మలో కష్టపడేందుకు ప్రజలు సిద్ధపడవచ్చు కదా. ఈ సందర్భంలోనే ఒక మాట చెప్పుకోవాలి. ఇదివరకు చైనాలో ఒక మనిషి ఓ అప్పును తీసుకుని మరుజన్మలో దానిని తిరిగి చెల్లిస్తానని అగ్రిమెంట్ రాసుకునే సదుపాయం ఉండేది. చైనా నాశనం అవ్వడానికి ఈ పునర్జన్మల మీద ఉన్న ప్రగాఢమైన విశ్వాసమే ఒక కారణమని చెప్పుకోవచ్చు. ఈ విశ్వాసం ఎక్కువగా ఉన్నందువల్ల చైనీయులు ఈ జన్మని నిర్లక్ష్యం చేసి మరో జన్మలో బాగుపడదామని నిర్ణయం తీసుకుని సాయంత్రం కాగానే మద్యం సీసాల్ని బయటికి తీసేవారు. వాళ్ల వర్తమాన జీవితం అంతా ఓ సెలవు రోజుగా గడిచిపోతూ ఉండేది. ఈ విధంగా చైనీయుల సంస్కృతి మొత్తం నాశనమైంది. మళ్లీ ఇంకొకసారి మిమ్మల్ని మీరు పరీక్షించుకోండి. మీ తెలివిని పరీక్షించుకోండి. మీ ఆలోచనలను పరీక్షించుకోండి. అంతర్విశ్లేషణ చేసుకుని మీ అచేతన మానసంలో ఏ ఏ అభ్యంతరాలు చోటు చేసుకుని ఉన్నాయో పరీక్షించుకోండి. మీరు ఎందుకు భయపడుతున్నారో తెలుసుకోండి. మీ ఆందోళన ఎందుకోసమో గ్రహించండి. భయానికి కారణాన్ని తవ్వితీసి కనుక్కున్నారంటే ఇక మీకు భయాలు ఏవీ మిగిలిలేవని అర్థమవుతుంది. భయం వల్లనే సూక్ష్మ శరీర యానాన్ని చాలా మంది చేయలేకపోతున్నారు. నిజానికి సూక్ష్మ శరీర యానం చేయడం చాలా సులువు. శ్రమేం లేదు. గాలి పీల్చుకున్నంత సులువుగా చేయవచ్చు. కానీ చాలా మంది భయపడతారు. నిద్ర కూడా చావు లాంటిదే. నిద్ర మృత్యువును గుర్తు చేస్తుంది. ఏదో ఒకరోజు మనం నిద్రకు బదులు పూర్తి నిద్రలోకి వెళ్లిపోతామేమో. ఇలాంటివి జరగలేవు. సూక్ష్మ శరీరంలో ఏ భయమూ లేదు. భయంలోనే భయం ఉంది. మీకు తెలిసిన విషయాల్లో కొద్దిగాను, తెలియని విషయాల్లో ఎక్కువగాను భయం మీకు కలుగుతుంది. ఈ చిన్న సంగతి గురించి చాలాసేపు మాట్లాడుకున్నాం కదూ. ఇక ముందుకు సాగుదాం. ఇంకా తెలుసుకోవలసిన విషయాలు బోలెడు ఉన్నాయి. అవి పూర్తయ్యాకే మరో పాఠంలోనికి వెళదాం. మీ చుట్టూ ఓసారి చూసుకోండి. మీ దృష్టికి కుతూహలాన్ని రేకెత్తించేదేదైనా కనిపిస్తోందా? అక్కడ ఒక ఆభరణం ఉంది. కనిపిస్తోందా? దివ్యంగా ఉంది కదూ. అరే, ఈ మాటతో మనం మరో విషయాన్ని అనుకోకుండానే మొదలుపెట్టేసినట్లయిందే. దివ్యంగా లేక అలౌకికంగా ఒక వస్తువు ఉందని మనం అనుకుంటూ ఉంటాం. మనము చెప్పుకునే అనేక సామెతల్లో మాటలు ఓ విషయాన్ని గురించి నిజంగా వర్ణించినట్లే ఉంటాయి. ఓ మనిషి అపురూపమైన ఒక వస్తువును చూసి ప్రపంచానికి అతీతంగా ఉంది అని అనుకోవచ్చు. ఆ మాట ఎంతో నిజం. కార్బన్ అణు నిర్మితమైన ఈ ప్రపంచంలో బందీలుగా ఉన్నాం మనం. అంతులేని కష్టాలు, పరీక్షలు అనుభవిస్తున్న మనం ఆ బంధం నుంచి తప్పించుకోగానే అలౌకికమైన శబ్దాలను వినవచ్చు. దివ్యమైన వర్ణాలను చూడవచ్చు. ఈ శబ్దాలు, వర్ణాలు నిజంగానే అలౌకికాలు. ఇక్కడ మన అజ్ఞానం అనే గుహకే పరిమితమైపోయి ఉంటాం. మన మోహంతో, మన దురాలోచనలతో బందీలమైపోయి ఉంటాం. ఈ భూలోకపు సుడిగుండంలో చిక్కుబడిపోయి ఉన్నాం. జీవించడానికి డబ్బు సంపాదిస్తూ ఉండాలి. సాంఘిక బాధ్యతలు తప్పించుకోవడానికి వీల్లేని మొహమాటాలు ఉంటాయి. ఈ గొడవల అన్నింటి మధ్య కాస్త నిద్రపోవలసి ఉంటుంది. జీవితం ఒక సుడిగుండంలా అర్థం లేని రద్దీతో ఉండి ఏ పనికి కాలం చాలక పనులు ఆగిపోతూ ఉంటాయి. ఒక్క క్షణం ఆగి ఆలోచించండి. ఎందుకీ హడావిడి? మనం నిజంగా ప్రయత్నిస్తే, రోజుకొక అరగంట ప్రయత్నిస్తే ధ్యానానికి కేటాయించుకోలేమా? ధ్యానం చేస్తే మనం భూమి మీద నుంచి తప్పించుకుని పోవచ్చు. కొంత సాధనతోనే సూక్ష్మలోకంలోనికి, ఇంకా ఉత్తమ లోకాలకు చేరవచ్చు. ఈ అనుభవం ఎంతో ఉల్లాసాన్నిస్తుంది.
ఔన్నత్యంలోకి మనల్ని నడిపిస్తుంది. ఆధ్యాత్మికంగా మన ఆలోచనలు ఎక్కువ అవుతూ ఉంటే విశ్వ పియానో మెట్ల మీద మన అవగాహన పరిధి ఎక్కువ అవుతుంది. ఎంతో అందమైన అనుభవాలు కలుగుతాయి. ధన్యవాదాలు మాస్టర్స్. 16వ అధ్యాయమైన భయంలోని మిగిలిన భాగాన్ని రేపు తెలుసుకుందాం. అంతవరకు సెలవు తీసుకుంటూ పద్మజ.